తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళంలోనే ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజు గ్రీవెన్సల్ సోమవారం వచ్చిందంటే చాలా మంది బాధితులు తన బాధను నెరవేర్చుకోవడానికి, తన గోడిని వ్యక్తం చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ దగ్గరికి అయితే వచ్చి ఫిర్యాదులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈరోజు ఒక 70 సంవత్సరాలు పైబడినటువంటి ఒక వృద్ధురాలు పురుగుల మందు కలెక్టర్ ఆఫీసు గ్రీవెన్సల్ దగ్గర తాగి చనిపోతానంటూ ఈరోజు తను ఎంతో మనస్తాపంతో చేసినటువంటి ప్రయత్నంలోనైతే భాగంగా ఒక్కసారి అధికారులందరూ ఉలిక్కిపడి ఆమెనైతే అక్కడ ఆపగలిగారు. అయితే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు అయినటువంటి ఆయన వెంటనే వచ్చి అసలు ఆవిడికి ఏం సమస్య వచ్చింది, అమ్మా నీ సమస్యకు గల కారణం ఏంటని ఒక తల్లిలాగా హక్కును చేర్చుకుని తనకి జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తాన్ని విని సదరు అధికారులకు సిఫార్సు చేసి తనకి తక్షణమే న్యాయం చేయండి, తను ఏదైతే భూ వివాదంలో చిక్కుకుందో ఆ భూ వివాదం పైన తగిన కంప్లీట్ నివేదికనైతే నాకు వెంటనే సమర్పించనంటూ కలెక్టర్ గారు అయితే చూసుకున్నారు. ఇప్పుడు 75లోనో 6లోనో కొన్నాము. మా నాన్న కొనేసి మా డబ్బులతో మా నాన్న లేని బతుకని నిలబెట్టినాడు. అది వచ్చావా ఇంతవరకు మా సోదలు 2 ఇంటోళ్ళు మొత్తాన 3 ఎకరాల 36 సెంట్లు, 2 ఎకరాల 36. ఈ 2 ఎకరాల 36కి ఎకరా 18 వేసి వచ్చింది, వంతులేసాను. తరువాత మాకు ఒక 6 నెలలు అయిన తర్వాత అన్న మరి కైసంత నేను నా పిల్లలు వెళ్ళిపోస్తారా లాక్కోండి అనేసి సంతకం పెట్టేసి ఎంతో డబ్బులు లాక్కోండి. సోడవరం జగన్నాథ నాయుడు ఆయన ఇచ్చేసినారు. ఇచ్చేసి ఇన్ని సంవత్సరాలు మా చేయనే ఉంది. ఈ రీసర్వే అయింది కదా, సొట్టకోల సర్వేరు, ఆయన పేరు గిరి. ఆయన వచ్చినాడు ఈ లోకలాప రామారావు అని తొలగమ్మ ఎరపాడ ఆడు వీళ్ళు ఇద్దరు రీసర్వే అనుకొని బయలుదేరిపాండ్రు. అయితే తెలిసింది నాకు. వెళ్ళినాను, వెళ్తాడికి వెళ్ళి పేక పట్టాడు అంటారు. నీది అయిపోతే నీ కోళ్ళు రమ్మంటారు, నీ మేడ వెళ్ళమని చూసుకుంటారు. నీది రీసర్వే చేశాను, ఎందుకు వచ్చినావు అని చూంచి అంటారు. ఎవరు నాయన రీసర్వే అంత నేను ఉండాలి కదా నా భూమి మీద, మరి ఫోటో గిటో తీస్తారు కదా అంటే రాసుకున్నాం కమిటీ వెళ్ళిపోవా అన్నారు. తర్వాత ఫస్ట్ పాస్ ఒప్పుకుంది ఎకరా 18. వీళ్ళు 36 సెంట్లు, మనిషి 18 సెంట్లు, నా 18 అమ్మ చూపి అంటారు. ఆడ అమ్మ 18 ఆడు వచ్చి వాడి ప్యూర్ ఎక్కించుకుంటాం. ఇది అయితే కలిపి మొత్తం ఎంత భూమి అడిగమ్మినాడు సారిపల్లి కృష్ణ అన్నాడు. నేను కొనుక్కోను, నీ దిక్కుని కడికెళ్ళి నీ కాగితాలతో నీ డాక్యుమెంట్ వెళ్తాడు. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కదా. వాడు అడిగినాడు ఆ కాగితం మాలుడు చదువుకుంటారు. ఈ ప్రత్యేకం భూమి నాకు తెలిసిపోయింది. ఆ కాగితం ప్రకారం కడికి రాశాను. రాసేసి నాకు అక్కడ కాండి ఇవి గిర్రెన్ని సరివేరన్ని అయినా ఆవిడ ఎన్ని దుక్కులు మళ్ళీ నీ కూసులు పెట్టినా నాకు ఆయనకే కాలు ఎరికింది అంటాడు. ఒక రకం మాట్లాడుతాండా, నీ భూమి నీకు ఇవ్వాలని నేను ఏరే నెంబర్లు వేసాను. ఇప్పుడు ఎక్కువ నెంబర్లు వేసినాడు ఆ భూమి కోసమే. అడిగి అతను పొడుస్తాను. తర్వాత మోటివేషన్కి రా అన్నాడు. వెంకట్రామన్ అని రిల్లోలు బాబు అన్నాడు. మరి ఇక్కడికి మందు ఎందుకు వచ్చి ఇక్కడ నాన్న నా మనసు బాధ అనిపించింది. అందుకుతాను అక్కడికి తిరిగి చిపోతుంటే ఆ సతిపల్లి ఇంకెళ్ళు అంటారు. వీళ్ళు మోటివేషన్ కాగితాలు పెట్టుకుని రా, ఫోటోలు పెట్టుకుని రా అంటారు. వీళ్ళు ఎక్కడికి రా అంటాను. నాకు వైపు పండాల తిరగడానికి చెప్పు. నా మనసాల బాధ అయిపోయింది. నేను ఈరోజు మరి కలెక్టర్ గారు అయితే మీకు న్యాయం చేస్తానని చెప్పి ఒక తల్లిలా పక్కన కూర్చోబెట్టి మీకు అయితే న్యాయం చేసినారు. అసలు మాట్లాడడానికి ఆయన ఇల్లు పెట్టి నా బతుకేటి మాట్లాడి నాకు కలెక్టర్ గారు ఆయన పెద్దలకి అతని బిడ్డలకి ఎప్పుడు చిరాయిస్తే ఇలాంటి జాబులు ఇలాంటి పదవైనవే రావాలి. అతని కుటుంబంకి ఇలాంటివి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత న్యాయం చేస్తుంటారు, చేయిస్తాను వాళ్ళు మధ్యన ఇవి చేసేస్తాను. అటు ఇటు డబ్బుల కోసమే, డబ్బులు కొని జాతకే అంత బాధపడిపోయినా మనసు స్థితి అయిపోయింది. ఆడు పెద్ద బిజినెస్, పెద్ద సైకిల్ బిజినెస్. తర్వాత ఆడి పిన్నమ్మ వచ్చావా ఓఎస్ పక్క నెంబర్ సీట్ గెలిచింది. అక్కడ కాండి తోరణం అయిపోండి.
ఊరు భూముల మీద పడ్డం. ఈ కలెక్టర్ ఆఫీస్కి ఎప్పటి నుంచి వచ్చాము? మొన్న 7వ నెల ఇచ్చినాను. బాబు రేట్ అన్నారైతే నీకు 15 రోజులు గడువు ఇచ్చినాను. ఈ 15 రోజులు నీకు సాగు అవ్వకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి అన్నారు. రోజు తిప్పుతాను. 15 రోజులు అయిన తర్వాత బుధవారం మీద అంటారు, సోమవారం మీద బొవ్వుల మీదకి అంటారు. ఎమ్మర బాబు మా స్టాఫ్ లేరు, కుర్రోలు ఆలోచి వెళ్దాం అంటారు. నాకు ఆ డబ్బులు అన్నయ్యా ఒకడికి 7,000 ఇస్తే, ఒకడికి గిరిసరి వేరుకి 5,000, 3,000 ఇస్తే మళ్ళా రామారావు 18,000 నిన్న బుక్కు తెచ్చి మీరు చదివి బుక్కు పట్టుకోలేదు. బుక్కు పట్టుకుంటే బాబా కలెక్టర్ బాబు చదువు